62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు. 3 ఎంటిటీస్ అండి. పాలన్ ఒకటి, పెట్స్ ఒకటి. నెక్స్ట్ పెట్స్లో మళ్ళీ డిఫరెన్షియేట్ చేద్దాం. ఇంట్లో వాకింగ్ పెట్స్, ఫ్లయింగ్ పెట్స్. ఓకే, ఫస్ట్ మనం పాలన్కి వద్దాం. పాలన్ ఎలర్జీ అనేది, పాలన్ అంటే ఏంటండి? ఫ్లవర్స్ నుంచి వచ్చే మేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్. ఓకే, అది స్పోర్ట్స్ లాగా గాలిలో ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ అది ఎప్పుడు వస్తుంటుంది అంటే, యూజువల్గా పూలు పూసేపాలు సీజన్, ఎక్కడ ఉగాది టైంలో మనకి ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఆ టైంలో పూలు ఎప్పుడైతే పూస్తాయో ఆ టైంలో పాలన్ అనేది రిలీజ్ అవుతుంది. అది ఎక్కడ పోతే రిలీజ్ అయ్యాక దాని సైజ్ బట్టి ఇద్దరు కిందన పడుతుంది, లేకుంటే పైకన్నా వెళ్తుంది. సైజ్ చిన్నగా ఉందనుకోండి పైకి వెళ్తుంది, సైజ్ పెద్దగా ఉందనుకోండి కిందికి వెళ్తుంది. సింపుల్ లాజిక్. ఇప్పుడు సైజ్ ఎప్పుడైతే చిన్నగా ఉంటుందో అదేమవుతుంది? నార్మల్గా మీరు ఎప్పుడన్నా వేడి సర్ఫేసెస్ తీసుకోండి. ఇప్పుడు కార్స్ పైన చూడండి, మధ్యాహ్నం 12 o'clock చూసినప్పుడు చిన్న గాలి అక్కడ కలర్ ఇలా చేంజ్ అయ్యేలో వేడిగా షెగలు వెళ్తున్నట్టు ఉంటుంది. సో పాలన్ కూడా అంతే, ఎండ అవుతున్నా కొద్దీ పైకి వెళ్తుంటుంది. సో ఆ హాట్ ఎయిర్తో పైకి వెళ్ళినప్పుడు పాలన్ ఎలర్జీ యూజువల్గా 11 నుంచి 3 మధ్యలో తక్కువ ఉంటుంది. ఎందుకంటే పాలన్ పైకి వెళ్ళిపోయింది. సో పాలన్ ఎలర్జీ మ్యాక్సిమం ఎప్పుడు ఉంటుంది? మార్నింగ్, ఈవినింగ్. ఎందుకంటే ఆ టైంలో గాలి అనేది బరువు ఉంటుంది. సో పాలన్ పైకి వెళ్ళలేకపోతుంది, మన చుట్టే ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు పెట్స్కి వద్దాం. పెట్స్ కామన్గా ఏముంటాయి? క్యాట్, డాగ్, బర్డ్స్. అది కామన్. ఫిష్కి యూజువల్గా ఎలర్జీ ఉండదు అన్లెస్ అంటే మనం తింటున్నాం. డాగ్స్ అండ్ క్యాట్స్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. డాగ్ ఎలర్జీ అనేది స్పీసీస్ స్పెసిఫిక్. అంటే ఇప్పుడు మీకు జర్మన్ షెపర్డ్కి ఎలర్జీ ఉందనుకోండి, జర్మన్ షెపర్డ్లో ఆ కుక్కకి ఎలర్జీ ఉంటుంది మీకు. ఓకే, సో వేరే ఇంకో జర్మన్ షెపర్డ్ తీసుకున్నా, ఇంకో గోల్డెన్ రిట్రీవర్ తీసుకున్న ఎలర్జీ యూజువల్గా ఉండదు, చాలా స్పెసిఫిక్ ఉంటుంది. అండ్ ఒకసారి ఎలర్జీ ఉన్నది, ఎలర్జీ నేను ఫైండ్ అవుట్ చేశాను, తనకు డాగ్ ఎలర్జీ ఉంది, మీరు డాగ్ని తీసుకెళ్ళి ఎవరికో ఇవ్వడమో లేకపోతే ఇంటి బయట పెట్టడమో చేశారు కాంటాక్ట్ లేకుండా, ఎలర్జీ యూజువల్గా తగ్గుతుంది. క్యాట్ ఎలర్జీ చాలా స్పెషల్ అండి. క్యాట్స్ ఎలా అంటే దాని ఎలర్జీ అవుతుంది సలైవా నుంచి వస్తుంది. క్యాట్స్కి ఒక అలవాటు ఉంటుంది, మీరు నోటీస్ చేస్తుంటే, ఆ బాడీ మొత్తం నాకుతుంది. సో ఇప్పుడు నాకినప్పుడు ఏంటి? దాని సలైవా బాడీ చుట్టూ మొత్తం ఉంటుంది, అది ఎక్కడ వెళ్ళి కూర్చుని అక్కడ అంటించుకుంటూ పోతుంది. డాగ్స్ అంటే యూజువల్గా కిందనే ఉంటాయి, మ్యాక్సిమం ఎక్కుతాయి, బెడ్ ఎక్కుతాయి. క్యాట్స్ ఎక్కడ ఈవెన్ కబర్డ్స్ పైన, అందరినీ ఫ్యాన్స్ పైన కూడా ఎక్కిన క్యాట్స్ ఉంటాయి. సో క్యాట్ ఎలర్జీ ప్రతి చోట వెళ్తుంది, అది కూర్చుంటుంది, ఎలర్జీని స్ప్రెడ్ చేస్తుంటుంది. క్యాట్ మీరు తీసినా కానీ 1.5 to 2 years వరకు ఉంటుంది. ఎందుకు అంటే అది వెళ్ళిన చోట మనం వెళ్ళలేం. ఇప్పుడు కబర్డ్స్ పైన ఉంటారు, మ్యాక్సిమం ఏం చేస్తారు? కింద మాప్ చేస్తారు, బెడ్షీట్స్ చేంజ్ చేస్తారు, వాల్స్ ఏదో క్లీనింగ్ చేస్తారు, ఆ పార్ట్స్ ఉంటాయి. ఫ్యాన్స్ పైన ఉంటుంది, అది ఎక్కడెక్కడ వెళ్ళిందో కూడా కంట్రోల్ ఉండదు. అండ్ క్యాట్ ఎలర్జీ అనేది చాలా స్టిక్కీ ఉంటుంది. ఒకసారి వచ్చాక చాలా ఆ పార్ట్లో స్టిక్ అయిపోతుంది. అన్లెస్ మీరు స్పెషల్గా ట్రీట్మెంట్ ఆ పార్ట్కి చేయించే వరకు ఎలర్జీ పోదు. నెక్స్ట్కి వద్దాం, బర్డ్ ఎలర్జీ. బర్డ్స్ అనేటివి చాలా డేంజరస్. మనకు ఇంట్లో పెంచుకున్నాం, బయట కూడా. బయట అంటే యూజువల్గా చాలా ప్లేసెస్ ఇప్పుడు పీజన్స్కి ఏం చేస్తారు? అది రైసో వీటో ఇలాంటి గింజలు వేస్తుంటారు, అక్కడ ఉన్న చోట కూడా వాళ్ళు షాప్స్ పెట్టుకొని కూర్చుంటారు. ఇదేంటి జస్ట్ ఫోటోషూట్కే బాగుంటుంది. రెగ్యులర్గా ఏమవుతుందంటే ఆ పీజన్స్ ఫెదర్స్ నుంచి ఒక ఎలర్జీని వస్తుంది. ఎలర్జీని ఎప్పుడైతే ఇలా వింగ్స్ ఇలా కొట్టుకుంటాయి కదా, దాని బాడీ నుంచి రిలీజ్ అవుతుంది. ప్లస్ దాని మోషన్ ఎప్పుడైనా వైట్ కలర్లో పౌడర్ ఫామ్లో అయిపోతుంది. మనం చూసే జస్ట్ హార్డ్ పార్ట్, బట్ గాలితో పాటు చిన్న చిన్న పౌడర్ ఫామ్లో మనం బ్రీతింగ్ చేస్తుంది. సో పీజన్ ఎలర్జీ వల్ల హైపర్ సెన్సిటివిటీ న్యూమోనైటిస్ అంటారు. మీరు ఈ మధ్య చాలా న్యూస్ ఆర్టికల్స్లో చూసుంటారు. ఈవెన్ ముంబైలో కూడా పీజన్స్కి ఫుడ్ వేసే బ్యాన్ ఉన్నది. పీజన్స్కి ఫుడ్ వేయలేరు. ఎందుకు? దానివల్ల లంగ్ డిసీజ్ ఆ రేంజ్లో పెరుగుతున్నాయి. ఓకే, సో బర్డ్స్ నుంచి ఏవియన్ లంగ్ డిసీజ్, ఏవియన్ అంటే బర్డ్స్, అది చాలా ఎక్కువ అవుతున్నాయి. మనం ఏదో ఫోటోషూట్కో ఏదో మంచి కనబడుతున్నాయి, మనం వేస్తున్నాం, ఏదో మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం చేస్తున్నాం, కానీ పీజన్స్ లాంటివి హారబుల్ క్రీచర్స్ ఎక్కడా ఉండదు. ఓకే, ప్లేగ్ అనేది ఒకటి విని ఉంటారు, అది ఎలుకల ద్వారా వచ్చింది. ఓకే, పీజన్స్ని ఫ్లయింగ్ ర్యాట్స్ అంటారు. సో అర్థం చేసుకోండి ఎంత బ్యాడో పీజన్స్. సో దీని నుంచి రక్షించుకోవాలంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీడింగ్ గ్రౌండ్ స్టాప్ చేయాలి. సెకండ్, ఇంటికి మొత్తం అలా మెష్ వస్తుంది, ఒకటి నెట్ వస్తుంది, అది వేసుకోవాలి. అది వేసుకోకుండా ఏం చేస్తాయి? బాల్కనీలో వస్తాయి, అవి నెస్ట్ పెడుతుంది, మళ్ళీ అవి చాలా ఫాస్ట్గా పెరుగుతాయి. ఇప్పుడు ర్యాట్స్, ఇప్పుడు ఎలుకలు ఎలా ఉంటాయి? ఆల్మోస్ట్ ఎవ్రీ 36 daysలో ఒక కొత్త బ్యాచ్ ఆఫ్ ఎలుకలు వస్తాయి. పీజన్స్ కూడా అంత ఫాస్ట్ మల్టిప్లై అవుతుంటాయి. సో దీనికి కారణం ఎవరు? మనమే ఫీడింగ్ పెట్టి, మనమే అలర్జీస్ తీసుకొచ్చి మనమే చేసుకుంటున్నాం తెలియక. సో ఫీడింగ్ చేయొద్దు. సో ఇదండి డిఫరెంట్ యానిమల్స్కి డిఫరెంట్ ఎలర్జీ.